బిర్యానీ పన్నీర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కారం, పసుపు, నిమ్మరసం, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఫ్రెష్ పన్నీర్ మనకు కావాలి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే స్టవ్ ఆన్ చేసి కొంచెం నూనె వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా నూనె వేసుకొని ఇందులో పచ్చిమిర్చి, ఒక కట్ట కొత్తిమీర ఆల్రెడీ మంచిగా వాష్ చేసుకున్నాను, అలాగే పుదీనా కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట, వెచ్చబడినివ్వాలంతే. కారం, పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, చాట్ మసాలా, ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుతున్నా కింద మాడకుండా. స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు. అలాగే కాస్త జీలకర్ర పొడి, ఆమ్చూరు పొడి, నిమ్మరసం అన్నీ వేసి మిక్స్ చేసేసాను కదా. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లగా అవ్వనిద్దాం. చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత దీన్ని మనం రోల్లో వేసి దంచుకున్నా ఓకే, లేదా మిక్సీ జార్లో వేసి కాస్త బరకగా పేస్ట్ చేసినా ఓకే. సో అది చల్లగా అయ్యే లోపల పన్నీర్ని కట్ చేస్తాను నేను. సో ఇలా పన్నీర్ని స్లైసెస్ కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం యూస్ చేస్తుంది మలాయ్ పన్నీర్. పన్నీర్లో మనకి రెగ్యులర్ పన్నీర్ ఉంటుంది, అంటే ఫ్యాట్ తీసిన పన్నీరు, ఫ్యాట్ తీయని పన్నీర్. ఇది ఫుల్ మలాయ్ పన్నీర్ అనమాట. మలాయ్ పన్నీర్ చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది, అంటే నోటికి కమ్మగా ఉంటుంది మలాయ్ పన్నీర్. ఇవి మనకి రెగ్యులర్గా దొరుకుతాయి, సో ఏదైనా తెచ్చుకోవచ్చు. సో పన్నీర్ని కాసేపు పక్కన పెట్టేసి, సో ఈ పేస్ట్ చేసేదానికన్నా ముందు ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తాం. పన్నీర్ని మనం ఫ్రై చేయబోతున్నాం అనమాట. సో కింద అంటుకోకుండా సపోర్ట్ ఇవ్వడం కోసమే నేను ఆయిల్ వేసాను. ఈ ప్యాన్ని ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తాను. పన్నీర్ని ఫ్రై చేసేటప్పుడు మనం నూనె మంచి కాగాలి. ప్యాన్ టూ మచ్ అంటే మస్తు హాట్ ఉంటేనే కింద పన్నీర్ అంటుకోదన్నమాట. సో మంచిగా వేడవనివ్వాలి. పన్నీర్ పీసెస్ని పెట్టుకున్నాం. ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు మనం తిప్పుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. రెండో వైపు కూడా పన్నీర్ ఇలాగే కలర్ వచ్చేస్తుంది. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, ఆమ్చూర్ పొడి వేసుకున్నాం, చాట్ మసాలా వేసుకున్నాం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు అన్నీ వేసాం కదా. దీంట్లో కొద్దిగా వాటర్ పడతాయి. పేస్ట్ చేయాలి మనం. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం పల్చగా పేస్ట్ చేసుకుంటేనే పన్నీర్ ముక్కలకి పడుతుంది, లేదంటే పట్టుకోదు. అండ్ మంచి హెల్దీ స్నాక్ అనుకోండి. ఇది స్టార్టర్ లాగా కూడా మనం చెప్పుకోవచ్చు. కొంచెమే ఆయిల్ వేసి పన్నీర్ని మనం ఫ్రై చేసాం. ఇందులో కూడా చాలా తక్కువ ఆయిల్ వేసాను. కొంచెం వాటర్ వేసి ఇందులో వేస్తాను కొద్దిగా, అంటే పేస్ట్ వేస్ట్ అవ్వకుండా అంతే. మొత్తం మంచి మిక్స్ చేసుకున్నాం. ఎంత మంచి అరోమా వస్తుందో ఈ పేస్ట్. ఇదంతా ఒక సైడ్కి తీసుకున్నాం ఇలా. ఇప్పుడు పన్నీర్ పీసెస్ని
తీసేసుకోవడం. రెండో వైపు కూడా ఇలా సేమ్గా మనకి కలర్ రావాలి. పన్నీర్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు. ఇప్పుడు ఒక్కొక్క పన్నీర్ పీస్ తీసుకొని జస్ట్ మసాలా అప్లై చేసుకోవడమే. మసాలా అప్లై చేసుకొని అరటాకు తీసుకొని కిందంతా మసాలా ఉంది కదా, పైన కూడా మసాలా అప్లై చేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఎన్ని పన్నీర్ పీసెస్ ఉంటే అన్నిసార్లు ఇలా అన్ని అరటాకుల్లో ఫోల్డ్ చేసుకోవడమే. యాక్చువల్గా అరటాకులో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయంటే అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు అరటాకు భోజనం చేయాలి అంటారనమాట. అరటాకులో ఉండే మెడిసినల్ వాల్యూస్ మెల్ట్ అయ్యి ఫుడ్లోకి వస్తాయి, దానివల్ల మనం హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అరటాకులో వేడి వేడిగా భోజనం చేస్తే చాలా మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఇదే ఆయిల్ ఉన్న ప్యాన్ ఉంది కదా, ఒక్కొక్కటి ఇలా పెట్టుకోవడం. ఇలా ఒక 10 to 15 minutes పెట్టేసుకుంటే కనుక చక్కగా పత్రాని పన్నీర్ రెడీ అయిపోతుంది. ఇలా మూత పెట్టేస్తే ప్రెస్ చేసినట్టు ఉంటుంది, చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా ఒకవైపు కాసేపు ఉంచుకున్న తర్వాత రెండో వైపు నిదానంగా తిప్పుకోవడం. అంతే, రెండో వైపు మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలాగే కాసేపు ఉంచేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవడం. ఇప్పుడు ఒక్కటి ఓపెన్ చేస్తాను నేను. ఓపెన్ చేసి టేస్ట్ చేద్దాం. వేడి వేడిగా ఉన్న పన్నీర్, అబ్బా ఎంత సాఫ్ట్గా ఉందండి, ఇలా ముట్టుకుంటేనే కట్ అయిపోతుంది. పత్రాని పన్నీర్ తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కారం, పసుపు, వెల్లుల్లి, చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి చల్లారాక మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకొని కొంచెం వాటర్ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేడిగా ఉన్న ప్యాన్ లో కొంచెం నూనె వేసుకొని రెండు వైపులా కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీ పేస్ట్ ని రెండు వైపులా పన్నీర్ ముక్కలకి అప్లై చేసి అరటాకులో కనిపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ప్యాన్ లో పెట్టి ఒకవైపు చక్కగా మగ్గిన తర్వాత రెండో వైపు కూడా ఇలాగే మగ్గనివ్వాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పైనుండి కాస్త నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పత్రాని పన్నీర్ రెడీ అవుతుంది.